హల్లెలూయా. స్తోత్రం. యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసిన యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న అంతరాయం కలిగింది. అంతరాయం కూడా మరి మన మేలుకే. మన మూలవాక్యంగా ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో నుండి 11వ వచనాన్ని చదువుకున్నాం. ఈ ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 11వ వచనంలో దేవుని యొక్క వాగ్దానము కనపడుతుంది. అక్కడ యెహోవా వాక్కు ఇదే. ఇశ్రాయేలు ప్రజల మీద దేవునికి చాలా కోపం వచ్చింది. ఆ కోపం ఎలాంటిదంటే నివారింప సఖ్యముగానంత తీవ్ర స్థాయిలో వారి మీదకి దేవుని కోపం వచ్చింది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయంలో దేవుని కోపం ఎలాంటిదో చెబుతాడు 16వ వచనంలో. 36 2వ దినవృత్తాంతాలు 16వ వచనం. చదవండి. ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చింది. నివారింప సఖ్యముగానంత దేవుని కోపం వారి మీదకి వచ్చినప్పుడు వారిని దేవుడు ఏం చేశాడంటే బబులోనీయుల చేతికి అప్పచెప్పాడు. కాబట్టి వారు ఏం చేశారంటే ఇశ్రాయేలు వారిని ఖైదీలుగా బందీలుగా తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు 70 సంవత్సరాలు వారు చెరలో ఉండవలసి వచ్చింది. ఇర్మియా ద్వారా పలకబడినట్లుగా 21వ వచనం. దేశానికి విశ్రాంతినివ్వడానికి దేవుడు ఇశ్రాయేలీని చెరలోకి పంపించాడు. ఈ చెరలో వీళ్ళు 70 సంవత్సరాలు ఉన్నారు. అయితే ఈ 70 సంవత్సరాల కాలానికి ముందే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నా ప్రజలను నేను చెరలో నుండి మరలా బయటికి రప్పిస్తాను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 3వ వచనం. రాబో దినములలో నేను ఇశ్రాయేలు వారును యోధావారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి. దేవునికి స్తోత్రం. చెరలోకి పంపిస్తానని దేవుడు కోపంతో ఆయన యొక్క తీర్పును ప్రకటించాడు. కానీ జాలి కనికరము ప్రేమ కలిగిన దేవుడు ఏ తీర్పు అయితే ప్రకటించాడో ఆ నోటితోనే ఇప్పుడు ఒక శుభవచనం పలుకుతున్నాడు. అదేంటంటే, నేను నా జనులను చెర నుండి విడిపిస్తాను. అవునండి, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని కోపం వల్ల చెరలోనికి వెళ్ళినట్టు ఈనాడు దేవుని ఇశ్రాయేలైనటువంటి వారు కూడా చెరలోనికి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చెరలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే స్వేచ్ఛ అనేది హరించిపోద్ది. ఎవరన్నా జైల్లో తీసుకెళ్ళి పెట్టారనుకోండి, వాడికి ఎన్నో ఆశలు ఉంటాయి. భార్య పిల్లలతో సినిమాకి వెళ్ళాలని ఉంటుంది, కానీ వెళ్ళనిస్తారా? జైల్లో పెట్టినాడు ఎక్కడికి వెళ్తాడండి? వాడికి మటన్ బిర్యానీ తినాలనిపిస్తుంది. జనవరి 1 వచ్చింది, మనం మటన్ బిర్యానీ తినాలనిపించింది వాడికి. ఆ జైల్లో దొరికే భోజనం తప్ప వీడు కోరుకున్న తిండి దొరకదు వీడికి. అంటే వాని యొక్క ఇచ్చ అనేది నెరవేరలేని పరిస్థితి వచ్చేస్తుంది అన్నమాట. దాని పేరు చెర అంటారు. అది భౌతికమైన చెర అయితే తీసుకెళ్ళి వేరే దేశంలో పాడేయడం. ఆధ్యాత్మిక చెర అంటే ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొంతమంది దేవుని సన్నిధిలో స్వేచ్ఛగా ఎగిరే పక్షులలాగా
ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షుల్లాగా దేవుని సన్నిధిలో ప్రహర్షించలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. దుష్టుడైన సైతాను రకరకాలుగా దేవుని పిల్లలను బంధిస్తూ ఉంటాడు. కొంతమంది పాపపు క్రియల వల్ల బంధింపబడి స్వేచ్ఛగా దేవుని కోసం ముందుకు సాగలేరనుకోండి. మరికొంతమంది పరిశుద్ధంగా ఉంటారు, మంచి పరిశుద్ధులే, కానీ వాడి శరీరంలో ఒక రోగం ఉంటుంది. ఒక దైవజనుడు ఉండేవారు, ఆయన నాతో చాలాసార్లు అన్న మాట ఏంటో తెలుసా? మంచి అభిషక్తుడు, హృదయం నిండా భారం కలిగిన వాడు. ఆయన నాతో అన్న మాట ఏంటంటే, నేను ఎప్పుడు దేవుని పని చేద్దామనుకున్నా నా ముందు ఒక సింహం అలాగ నిలబడి ఉంటుంది. ఆ సింహం నిలబడినంతసేపు నేను అలా నిలబడిపోయాను అనుకో, అది అలాగే నిలబడి నన్ను కదలనివ్వదు. నేను 2 అడుగులు ముందుకు నడిస్తే ఆ సింహం 2 అడుగులు వెనక్కేస్తుంది. ఎప్పుడు నా ముందే ఉంటుంది అది అని చెప్పారు ఆయన. ఎందుకు అని అంటే, కదలకుండా చేయడానికి, ముందుకు సాగకుండా చేయడానికి ఆయన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని సైతాన్ గాడు డ్యామేజ్ చేశాడు. అవును, చాలామంది దేవుని పిల్లలు ఆరోగ్య విషయంలో సాతాను చెరలో ఉన్నారు. సాతాను బంధించాడు, రోగముల చేత బంధించాడు. పాపం చేత కొంతమంది బంధింపబడితే కొంతమంది రోగాల చేత బంధింపబడతారు. నువ్వు ఎంత పరిశుద్ధుడు అయినా సరే బాబు, నువ్వు ఎంత పరిశుద్ధుడు అయినా సరే శరీరంలో ఆరోగ్యం లేకపోతే దేవుని కోసం ఏమన్నా చేయగలవా? ఏమైనా చేయగలవా? అదేం చేయలేవు. నేను ఇప్పుడు వాక్యం చెప్పాలి, ఎక్కడికో వెళ్ళాలనుకున్నాను, నా గొంతు పని చేయకుండా పోయింది అనుకో, నేనేం చెప్పగలనా? మోనో యాక్షన్ చేయాలి. ఒకవేళ మోనో యాక్షన్ చేస్తే అది ఏమన్నా అవతలకి అర్థమవుద్దా అంటే అది కూడా తెలియదు. కాబట్టి శరీరంలో ఆరోగ్యము ముఖ్యము, పరిశుద్ధత ముఖ్యము. ఆరోగ్యవంతుడు, పరిశుద్ధత కలిగిన వాడు, ఈ 2 లక్షణాలు కలిగిన వాడే దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సైతాన్ గాడు చాలా కుట్రదారుడు, వాడు కుయుక్తిపరుడు. ఎవరిని ఎలాగ బంధించాలో వాడికి తెలుసు. వాడిని ఎంత దుర్మార్గుడని మనం అభివర్ణించినా తక్కువే. దుర్మార్గులకే దుర్మార్గుడు వాడు. కాబట్టి దేవుని పిల్లల్ని ఎక్కడ కొట్టి, ఎలా నలగొట్టి, ఎలా బంధించి, ఎలా సాగకుండా చేయాలో ఆ కోణాలన్నిటిలో కూడా వాడు సిద్ధహస్తుడు అన్నమాట. ఆరోగ్యం ఉండాలి. కొంతమంది పరిశుద్ధత విషయంలో బంధింపబడి ఉన్నారు, మరికొంతమంది దేని విషయంలో బంధింపబడి ఉన్నారంటే ఆరోగ్య విషయాల్లో. దేవుని పిల్లలు ముందుకు సాగకుండా చేసే మరొక రకమైనటువంటి చెర ఏంటనంటే బంధకం ఏంటంటే ఆర్థిక బంధకాలు. ఎన్నో ఆశలు ఉన్నాయి దేవుని కోసం చేద్దామని, కానీ చేయి ముందుకు సాగట్లే. అమ్మా, ఇప్పుడు ఎన్నో అవకాశాలు వచ్చాయి, ఎన్నో చోట్లకి వెళ్ళాలని ఆహ్వానాలు వచ్చాయి, కానీ డబ్బులు లేవు. ఏం చేయగలుగుతాం? ఆర్థిక ఇబ్బందులు అనేది కూడా సైతాను ఆయుధము. దాని చేత కూడా తన ప్రజలను బంధిస్తున్నాడు. ఇప్పుడు ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటి? నూతన సంవత్సరంలో, దేవుని సంగమా, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడుగా ఉన్నాను. 30:3 దేవుడిస్తున్న వాగ్దానము, నేను మిమ్మల్ని విడిపిస్తాను, చెరలో నుండి మిమ్మల్ని విడిపిస్తాను. నేను ప్రభు సన్నిధిలో అడుగుతున్నాను, ప్రభా, మా సంఘానికి అవసరమైనటువంటి నీ వాక్కును మాకు పంపించు నాయనా అని నేను అడుగుతూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు ఈ మాట పదే నా ముందుకు తీసుకొచ్చాడు. ఏంటనంటే, మీరందరూ చెప్పండి నాతో పాటు, 30:3 ఉన్నటువంటి మాట, నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకములో రాసి ఉంచుకొనుము. ఆ పని చేయండి అందరూ కూడా. ఏం చేయాలి? ఆయన మనతో చెప్పిన మాటలు పుస్తకంలో రాసుకుని ఉంచుకోండి. ఎందుకనంటే ఇవి గాలి మాటలు కాదు, 100% దేవుడు నెరవేరుస్తాడు. మొట్టమొదటి మాట, ప్రతి బంధకము నుండి దేవుడు మనలను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం.
ఏంటి ఎలా విడిపిస్తాడంటే ఆయనే తోడయ్యుండి మనల్ని రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకో విషయం కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి, రాసుకోండి. 30వ అధ్యాయం 17వ వచనం, వారెవరునూ లక్ష్య పెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను. రోగంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ముట్టి స్వస్థపరచబోతూ ఉన్నాడు. నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను. చెప్పండి మరలా, నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను. ఇది దేవుడిస్తున్న వాగ్దానము. నిన్ను విడిపిస్తాననేది మొదటి మాట, నిన్ను రక్షించడానికి నేను నీకు తోడుగా ఉంటాననేది రెండవ మాట, మూడవది నీ గాయములన్నీ మాన్పేస్తాను, నేను నీకు ఆరోగ్యమును కలగజేస్తాను. ఈ మాటలు పుస్తకంలో రాసుకోండి, ప్రతిరోజు నోటితో పలకండి, మీ కళ్ళల ముందు దాన్ని పెట్టుకోండి. దేవుడు మీ జీవితంలో గొప్ప విడుదలనిచ్చి ఈ సంవత్సరం విడుదల సంవత్సరంగా మార్చి మనల్ని బలపరచబోతూ ఉన్నాడు. అట్టి కృపా భాగ్యంతో దేవుడు మనల్ని నింపునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను విడిపిస్తానన్న దేవానికి వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా.